connection of network of social global Hindu organizations. హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరు సోషల్ సర్వీస్ చేసిన హిందూ ఆర్గనైజేషన్స్ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ లెవెల్స్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. నెక్స్ట్ లేన్ లో ఎవరు ఉన్నారు, సీడ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ లేన్ లోనే గల్లీలో ఉంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కోఇన్సిడెంట్లీ నేను చాలా ఆర్గనైజేషన్ చూశాను, వాళ్ళు పక్కన 1 కిలోమీటర్ లో వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, కానీ అదే పని చేస్తున్నారు. వీళ్ళకి కలపాలి, వీళ్ళ కనెక్ట్, వీళ్ళు కావాలి, వీళ్ళ మధ్యలో ఒక నెట్వర్కింగ్ ఫామ్ కావాలి. అప్పుడే వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవచ్చు. ఒక అంటే మనము ఏ సెన్సిటివ్ మ్యాటర్స్ కానివ్వండి, కలెక్టివ్ గా మనం రిప్రజెంట్ చేస్తేనే ఆ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్లనే ఈ మొబైల్ యాప్ ఇచ్చిన ప్లే స్టోర్, మీరందరూ ప్లే స్టోర్ లో వెళ్ళి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని యాప్ డౌన్లోడ్ చేసి అందరూ హిందూ ఆర్గనైజేషన్స్ మీరు కనెక్ట్ కావచ్చు, వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, మీరున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకొక మీరు మా ఆర్గనైజేషన్ కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే, ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, దాంట్లో 20 కేటగిరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే మాకు అడగచ్చు. మేము 24/7 మేము ఆ యాప్ మీద పనిచేస్తున్నాము. మా కాల్ సెంటర్ టీమ్ ఉంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అన్నమాట. ఈ జయంతికి ఎలా ఘనంగా మనం సెలబ్రేట్ చేయాలి? లాస్ట్ ఇయర్ మేము శోభాయాత్ర తీసినాము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర జరిగింది. ఈసారి మనం కొద్దిగా డిఫరెంట్ గా మనం చేద్దామని ఆలోచనతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మన శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మన హాలిడే నేషనల్ హాలిడే క్యాంపెయిన్ గర్జించాలి, దాంట్లో రికార్డ్ లో రావాలి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రావాలి అని ఆలోచనతో 100 లొకేషన్స్ కి మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకు ఒక కిట్ ద్వారా ఇచ్చి ప్రమోషన్ చేయాలనే ఆలోచనతో ఈ క్యాంపెయిన్ అనదర్ క్యాంపెయిన్ ఆఫ్ కనెక్టింగ్ 100 లొకేషన్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ కి డన్ 100 లొకేషన్స్ త్రూ అవర్ ఫౌండేషన్స్ ఆన్ 19th ఫిబ్రవరి రోజు 100 లొకేషన్స్ లో మనం మా త్రూ అవర్ ఫౌండేషన్ మనము కనెక్ట్ అవుతున్నాము. వాళ్ళ ద్వారా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్ ద్వారా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నేషనల్ హాలిడే డిమాండ్ చేస్తున్నారు 100 ఆర్గనైజేషన్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చేస్తున్నాం. ప్రోగ్రామ్ అనదర్ థింగ్ ఏంటంటే మా ఫౌండేషన్ తరఫున ఇంకా వేదిక పేరు అందరూ తరఫున మన టోటల్ హిందూ సమాజం తరఫున సనాతన తరఫున ఆ రోజు ప్రత్యేక హిందూ ఇంట్లో కాషాయం జెండా ఆ రోజు ఎగిరియాలి అని హోస్ట్ చేయాలి అనే మేము ఈ వేదిక నుంచి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఆ రోజు స్పెషల్లీ 19th ఫిబ్రవరి రోజు ప్రతి ఇంట్లో కాషాయం జెండా ఉండాలి. మీరందరూ మీ రెస్పాన్సిబిలిటీ అనుకొని శివాజీ మహారాజ్ గుర్తింపు లాగా ఆయన ఆ రోజు ఓకే మీరు ఆ రోజు ఆలోచిస్తున్నారు, ఆ రోజు గుర్తించారు, ఓకే చేయండి, కానీ ఆ రోజు మీరు ఇంట్లో కాషాయం జెండా ఎగిరించండి. అదే దట్ విల్ బి గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు శివాజీ మహారాజ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అంటే మేము అంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ ఎ టీమ్ అండ్ మేము కమిటీ ఫామ్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్స్ వైజ్. వీఆర్ ఫార్మింగ్ కమిటీస్ ఇన్ తెలంగాణ, ఏపీ, ఆల్ అక్రాస్ ఇండియా. గ్లోబల్ రిప్రజెంటేషన్ కూడా మనం చేస్తున్నాము. ఇటీవల మనకి ఒకటి ప్రోగ్రామ్ మన ఒక ఆర్గనైజేషన్ ఉంది పూణేలో, శిల్పి ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాము. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మార్చ్ 8 నాడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ జపాన్ లో ఇన్స్టాల్ చేస్తాం ఇన్ జపాన్ ఆన్ మార్చ్. దిస్ ఇస్ ఆర్గనైజేషన్ శిల్పి ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. నా ప్రెసిడెంట్ ఉత్తమ్ గారు అండ్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ కలిసి ఈ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ శివాజీ మహారాజ్ ఎలా తీసుకోవాలి వెళ్ళాలి అనే భావనతో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ లో న్యూయార్క్ లో, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము.
అది కాకుండా శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం ఈ దేశాల నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అఫీషియల్ గా మేము ప్రాసెస్ అతి త్వరలో శివాజీ అయిన తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది అఫీషియల్ గా ఎలా మనము అది సక్సెస్ఫుల్ గా మనము స్టాచ్యూస్ తీసుకుపోయి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఆ ప్రాసెస్ ప్రోటోకాల్స్ అని మనం ఫాలో అయ్యి అది అతి త్వరలో అది మేము ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఇయర్లీ వన్ స్టాచ్యూ వన్ కంట్రీ అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి ప్రొసీజర్స్ బికాస్ వేరియస్ ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. మన గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్. అందుకోసమే మన టార్గెట్ ఏంటంటే ఒక 1 year లో ఒక స్టాచ్యూ ఒక కంట్రీలో మనం ఇన్స్టాల్ చేయాలనేది అది కూడా మనం సంకల్పం తీసుకున్నాము. అదర్వైజ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో మనం ఎవ్రీ వీక్ హనుమాన్ చాలీసా మనం కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఏంటంటే మళ్ళీ మనం అందరం కలిసి కలవాలి. హిందూస్ కలవడానికి ఒక రీజన్ కావాలి అంటే హనుమాన్ చాలీసా ఎవ్రీ వీక్ 14th 15th వీక్ నడుస్తుంది. పీపుల్ ఆర్ కమింగ్ జాయినింగ్ అండ్ మనం ఒక ప్లాట్ఫామ్ ఎవ్రీడే ఫిజికల్ కావాలనే భావనతో కూడా అదొక ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దిస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా శివాజీ మహారాజ్ ఫౌండేషన్ కి నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకు వెళ్ళాలి అనేది కూడా ప్రతిదినము 24 hours నేనైతే పర్సనల్ గా ఆ పనిలోనే ఉన్నాను. మా టీం మెంబర్ మా కమిటీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ 24 hours దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటారు అండ్ కష్టపడుతున్నాము. ఫ్యూచర్ లో కూడా డెఫినెట్లీ హాలిడే అనేది అన్నకు కూడా తెలిసింది విషయము. మేమందరం కలిసి అందరు లైక్ మైండెడ్ సనాతని అందరూ కలిసి డెఫినెట్లీ ఈ డిమాండ్ మనం చాలా ఇంకా ఫుల్ హై లెవెల్ లో తీసుకువెళ్ళేసి అతను నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మనకు నేషనల్ హాలిడే 9 దివస్ డిక్లేర్ కావాలని మేము వేదికపై నుంచి మీడియా తరఫున డెఫినెట్లీ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనే కోరికతో నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. One minute. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఒక ప్రధాన డిమాండ్ మీద ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా అందరి పేర్లు తెలియగానే చౌహాన్ గారిని ఆహ్వానించారు. ఇంకా అందరు పెద్దలు, ధర్మం గురించి పోరాడుతున్నా, ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నా, హిందూ ధర్మానికి తోడ్పాటు అందిస్తున్న మిగతా వేదిక పెద్దలు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు, ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి? ఇది ఇప్పుడు బతుకున్న మనుషులు, పుట్టబో మనుషులు, భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర. వేలాది సంవత్సరాలు హిందూ ధర్మం గురించి అశ్వులు బాసిన వీరులందరికీ, మరియు ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేము ఈ రోజు వేదిక మీద ఉండేవాళ్ళం కాదు. ఈ బొట్టు ఉండేది కాదు, ఈ కట్టు ఉండేది కాదు, ఈ గుళ్ళు ఉండేది కాదు, ఈ దేశం ఉండేది కాదు, మా ధర్మం ఉండేది కాదు. అప్పుడున్న మొఘలాయులకు, సుల్తానులకు, నిజాం షాయిలకు, అంటే ఒక్కరితో కాదు, మొఘలాయులు వస్తారు చరిత్ర చరిత్రలో, అంటే ఒక రకమైన కుటుంబాలతో, మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారు తెలుసుకోవాల్సింది ఒక అల్పేరుగని వీరుడు. 21 సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు, ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మం అంతరించకుండా ఉండాలి,
హిందూ స్త్రీలు మానభంగాలకు గురి కాకుండా ఉండాలి. అందరి చరిత్రలో బాగా బాధాకరమైన చరిత్ర ఉంటుంది మా హిందువులది. అంటే వాళ్ళ పరమత రాజులకు శివాజీ మహారాజు ఎంత తేడా ఉంటుందంటే, ముస్లిం రాజు ఖిల్జీ కావచ్చు, తైమూర్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, క్షణముకొక్క గొంతులు కోసి వేలాది మంది హిందూ వీరులను హతమార్చి ఆ వీరుల భారతీయ దేవాల ముంగట వాళ్ళ భార్యలతో అత్యాచారం చేసి భర్త శవం ఏ ఆడది ఆ రకంగా హింసించబడుతుంది ప్రపంచంలో అంత హింసించబడ్డ జాతి. 1398 ఒకే రోజు లక్ష మంది వీరు ఢిల్లీ గిల్లీలో ఊచకోతగోలు హిందూ. అదే రోజు వాళ్ళ భార్యలతో సైనికులతో అత్యాచారం చేయించారు వాళ్ళ శవాలను. ఇప్పుడు అంటున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా, ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చేయలేని వాళ్ళని మహిళలని కన్న తల్లులాగా చూసిన అది మాకు ఆ జాతికున్న తేడా. గతం ఏం చెప్తున్నది, వర్తమానం ఏం చెప్తున్నది, హిందూ సోదరులు తెలుసుకోవాలి. మన హిందూ పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు ఏ తేడా ఉండదు. హత్యలు చేసి అత్యాచారాలు భారతీయ దేవులు కొనేసిన చరిత్ర వాళ్ళది. అసలు స్త్రీలని కన్నతల్లులాగా చూసి యుద్ధంలో గెలిచిన అక్కడ వృద్ధులు కావచ్చు, పసివాళ్ళకు కావచ్చు సహాయం చేసే హిందూ రాజుల చరిత్ర ఒకవైపు. ఎక్కువ ఇప్పుడు అంటున్నారు సోదరు, శివాజీ జయంతికి ఎవరి టైం ఉంటుంది కదా, శివాజీ గారిని స్మరించుకోవడం వాళ్ళకి తెలియాలి. శివాజీని స్మరించడం మర్చిపోతే ఈ దేశమే. వీరు పని చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మీరు హాలిడేస్ చేసుకోవడానికి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉన్నాయి, మీ షాపింగ్ మాల్లు ఉన్నాయి, మీ లగ్జరీ కార్లు ఉన్నాయి, మీ బ్రాండెడ్ వాచ్లు ఉన్నాయి, మీ బతికే ఉన్నది భారతదేశం. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం, ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. బాల్యంలోనే తల్లి జిజాబాయి దేశభక్తి కథలు, రామాయణ మహాభారత ఇతిహాసం, బలిచక్రవర్తి లాంటి కథలు, వీరుడికి ఉండాల్సిన లక్షణాలు, దేశం కావాల్సిన లక్షణాలు పుట్టుకతోనే ఉగ్గు పాలతోనే రంగరించి పోసింది కాబట్టి ఆ తల్లి, ఆ వీరుడు మా దేశానికి మా ప్రపంచానికి స్ఫూర్తి అయ్యాడు. ఈరోజు ఛత్రపతి శివాజీ గారు రకరకాల సమస్యలు ఈ రోజు పరిపాలనలో కూడా ప్రపంచంలో ఎటువంటి పరిపాలన దక్షత లేని కాలంలోనే 16th సెంచరీలో విదేశీ విభాగం, విదేశీ ఎగుమతుల శాఖ, మరీ ముఖ్యంగా మందిరాలు కూడా వంటి మసీదులు కట్టారు. ఏ స్థలం లేకుండా ముస్లిం రాజులకు స్థలం లేక మసీదు మందిరాలు కొట్టిన, భూమి లేకుండా భారతదేశంలో మసీదులు కట్టుకోవాలి. అడుగడుగున హిందువులను అవమానించారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లింల హిందువులకు సమానంగా చూశాడు, మసీదులు కట్టించాడు. ఈ చరిత్ర తెలవాలి చాలా మంది. పరమత సహనం, దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే వాళ్ళు సర్వ సైన్యాధిపతులు, కమాండర్ శివాజీ గారి అడుగడుగున ముస్లింలను గౌరవించిన జాతి మా జాతి. అడుగడుగున ముస్లింలను సరైన హోదాలు కమాండర్లు ఇచ్చిన జాతి మా జాతి. ఒక చిన్న ఉదాహరణ ఛత్రపతి శివాజీ గురించి. ఒక చిన్న సైన్యాధిపతి ఒక ముస్లిం చిన్న రాజుని ఓడించి ఆ రాజు ముస్లిం రాజు అందమైన కోడల్ని
తీసుకొచ్చి శివాజీ మహారాజు మధ్యలో పెడితే చాలా అందమైన ఒకటే అన్నాడు మా శివాజీ మహారాజ్, అమ్మా నీ అందం నా తల్లి కొట్టే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని, నువ్వు నా తల్లిలాగా గౌరవించి కానుకలతో గౌరవంతో మళ్ళీ ఆ రాజ్యానికి పంపించిన చరిత్ర ఇందూరా. అదే వాడు గెలిచేవాడు బుద్ధిమిని మన మహారాణి 6 నెలలు యుద్ధం చేసి దేశాన్ని అల్లకల్లోలం చేసి 8,000 మంది ఆడవాళ్ళని అగ్నికావతి చేసిన చరిత్ర. మీకు హిందువులంతా నేర్చుకోవాలా, గతం వర్తమానం ఏం జరుగుతుంది, అదే మీ భవిష్యత్తుకు మీరు ఎలా ఉండాలో తెలుసు. శివాజీ మహారాజు ఇది ఒక్క రంగంలో కాదు, ఒక వీరుడు, ఒక పరిపాలన రక్షకుడు, ధర్మ రక్షకుడు. ఈరోజు హిందూపతి ప్రపంచం నిలబడి ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఛత్రపతి శివాజీ గారు. ఎందుకు అడుగుతున్నాం ఈ సెలవు, ఎందుకు అడుగుతున్నాం డిక్లేర్ ది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే? తెలియాలి ఆ వీరుడి గురించి. యుద్ధాలు కావచ్చు, సింహగఢ్ యుద్ధాలు కావచ్చు, సహచరులు కావచ్చు, తారాజు లాంటి ఓటమెరుగుని వీరుడు కావచ్చు, సంభాజీ లాంటి కొడుకులు కావచ్చు. ఆ చరిత్ర అయితే ఇప్పటికి కూడా రక్తం మరుగుతుంది. 300 కోటలు కట్టించిన వీరుడు. దొంగ చాటుగా మోసం చేసి బంధిస్తే తన చాక చక్యంతో తెల్లితో ఆగ్రా నుంచి బయటపడి వచ్చిన వీరుడు. ఆ వీరుడు చరిత్ర తెలియాలి హిందువులకు. ఒక్కటి కాదు, ప్రపంచంలో ఛత్రపతి శివాజీ చరిత్ర ఒక్కటి చదువుతుంది. ఇక హిందూ జాతికి ఇంకా అవమానం అనేది ఉండదు. ఎప్పుడు ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ముందుకోతుంది. అంటే అందుకోసం, ఎందుకంటే ఈ డిక్లేర్లు మిషన్ కాల్స్ ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని ఈరోజు ఛత్రపతి ఫౌండేషన్ వాళ్ళు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనము ఔరంగజేబు వారసుని అధికారంలో తెచ్చి తెలంగాణలో ఇట్లాంటి కోరుకోవడం తప్పు. అధికారం కూడా మనది కావాలి. ఛత్రపతి శివాజీ వారసుల అధికారం ఎక్కితే, అధికారం మీద ఎక్కితే, నేను చెప్తున్నాను ఒక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసన రాష్ట్రపరం, తెలంగాణ రాష్ట్రపరం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలందరూ సహకారం తీసుకొని కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సెలవు తీసుకోవాలి. గద్దె బాధైనప్పుడు, కళ్ళకు బాధైనప్పుడు అన్ని అంటే మీరు హిందువులు కూడా నేర్చుకోవాలి. కోరికలు కోరుడు కాదు, కోరికలు మన ఎదుటోరు కోరుకుంటారు కూడా. బరాబర్ వాటా ప్రకారం పోదు. హాలిడేస్ కూడా 15% ఉంటే వీకెండ్ ఉండాలా, 85% ఉంటే మాకెండ్ ఉండాలి. అన్ని రకంగా హాలిడేస్ పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు భయపడితే. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే పరమత స్థానం తీసుకుని మా జాతి, పరాయి స్త్రీని గౌరవించింది మా జాతి. పరాయి ముస్లింలని మేము సైన్యాధిపతులకు యుద్ధం చేసిన నమ్మకం అంటే వెన్నుపోటు వచ్చింది మీ జాతి. ఇదంతా అంటే ముఖ్యంగా ఈ చరిత్ర అంతా ఇప్పుడున్న యువ భారతానికి, యువకులకు తెలిస్తే ఒకవేళ వారు ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ వారసులు అవుతారని మా అభిప్రాయం. అదే ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ ఈ విస్కాన్స్ కావచ్చు, గ్లోబల్ హిందూ ఫౌండేషన్ కావచ్చు, ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలిస్తే కొద్దిగా జాతి జాగృతమై, నేను మోహన్ భగవత్ గారు అన్నట్లు हिंदू है कहे तो उसका विचारधारा वर्तमान में देखो और तो पहले जो गुजरे से भी देखो, ఇవి చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి హిందూ సోదరులందరికీ ఇది ఒక జయంతి అనే సెలవు దినమే కాదు, ప్రత్యేకంగా ఏదో మీరు ఆ సెలవు దినం రోజు ఇళ్ళ నుండి యూట్యూబ్ చూడడానికి కాదు మేము అడిగేది. ఆ వీరుడి చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఆ వీరుడు ఈ త్యాగాలు, ఆ యుద్ధాలు ఎవరి గురించి చేశాడు,
ఆయన కొడుకు చరిత్ర, సమాజ చరిత్ర వేస్తే ఇప్పటికి కన్నీళ్ళు వస్తాయి. అవమానించి మతం మారడం రకరకాల అట్లాంటి జాతి స్ఫూర్తి ఉంటే ఇప్పుడున్న సన్నాసులు కొంతమంది క్షణికావేశాలకు మతం మారడు, చిన్న చిన్న తాయిదాలు. రాజ్యం ఇstanటేనే మతం మారడం మనరాదు. ఏదో 10,000 ఇస్తే మతం మారడం ఇప్పుడు సన్నాసం. ఫస్ట్ నీ కన్న తల్లిని గౌరవించండి, మీరు పుట్టిన జాతిని గౌరవించండి. ఈరోజు హిందూ దేశమే లేకపోతే, భారతదేశమే లేకపోతే ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. అది అగ్రరాజ్యాలైన రష్యా, ఫ్రాన్స్, అమెరికా చూడండి. ఈ రోజున్న భారతదేశంలో భారతదేశ ప్రధానికి విశ్వ గురువు, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారికి జరుగుతున్న గౌరవం, ముఖ్యంగా ఈ చరిత్ర ఇవన్నీ భావితరాలు తెలుసుకోవాలా, భవిష్యత్ తరాలు తెలుసుకోవాలా. హిందువులంతా ఐక్యత ఉంటేనే, మనం కలిసి ఉంటేనే నిలబడి ఉంటాము. విడిపోతే పడిపోతాం. తెలుగులో హిందువులో చెప్తున్నారు, కటింగేతో కటింగే ఏకైతో సేఫ్ అయ్యింది. దాని అర్థాలు అంటే కలిసి ఉంటేనే. ఎందుకంటే గతమంతా గాయాల పాము. 9 కోట్ల మంది హిందువులను చంపిన చరిత్ర మళ్ళా అర్థమా, మళ్ళా బతుకోవాలి. సుమారు 1000 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయి రక్తం నీళ్ళు గుండు పోగొట్టుకున్నాము, అన్ని పోగొట్టుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో ఒక హిందుత్వ విశ్వకిరీటం ఎగిరేసి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న భవిష్యత్తు రాదు. ఇక ఎక్కడో జపాన్ విగ్రహాలు, ఫస్ట్ తెలంగాణలో విగ్రహాలు కూడా పెట్టనిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సింది టిప్పు సుల్తాన్ విగ్రహాలు, మాకు కావాల్సింది మా జాతి స్ఫూర్తి ప్రదాత మహారాజా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. కాబట్టి ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే, మీరు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ గారి ఈ మహాయోధుడు, మహావీరుడు, హిందూ జాతి స్ఫూర్తి ప్రదాత, భారతదేశం ఉన్నంత వరకు చరిత్రలో నేర్చుకునే ఒక వీరుడి విగ్రహాలని మీ దుర్మార్గమైన ఔరంగజేబు ఆలోచనలతోని ఆపడదని ఇప్పుడున్న ఔరంగజేబు అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న వేదిక ద్వారా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ గమనించి ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం ఈ యువతకు యూనివర్సిటీలో కానీ, ఇప్పుడున్న ఐఐటీలలో కానీ, ఐడియాలలో కానీ ఒక డిఫరెంట్ ఇప్పుడున్న యువతకు ఏ రకంగా అయితే అర్థమవుతుందో ఆ రకంగా ప్రొఫెషన్స్ ట్రైన్ చేసి ఆ వీరుడి చరిత్ర, ఈ దేశం ఐక్యత, ఏమేమి కోల్పోయిన హిందువులము అవన్నీ తిరిగి మళ్ళా ఎప్పట్లా కాకుండా గతంలో మానసత్వంలో పోకుండా మనం అందరం హిందువులందరం ఒకటి ఉండాలి. ఛత్రపతి శివాజీ గారి జయంతిని అధికార సభలో ప్రకటించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ, మరియు హిందువుల మీద సవతి తల్లి ప్రేమ వేయించద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కూడా చెప్తాం. మీరు ఈ రెండు కళ సిద్ధాంతం మొదలైంది. మెజారిటీ ప్రజలను అవమానించడు, మైనారిటీ ప్రజలను భుజాలకు ఎత్తుకోవడు, ఈ ఆలోచన మానేయండి. అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ ఒక్కరోజు తగిన పరిహారము, తగిన జవాబు చెప్పాల్సిన రోజు మీకు వస్తుంది. ఈరోజు హైదరాబాద్ చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి హిందువుల నుంచి. మమ్మల్ని పోలీసు అధికారులు వేధిస్తున్నారు, పోలీసు అధికారులు ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానిస్తున్నారు. ఆ అధికారులందరికీ వేదిక ద్వారా చెప్తున్నారు. ప్రతి ఒక్కడి లిస్టు రాసి పెడుతున్నాం, మేము ఆరెంజ్ బుక్ లో రాసి పెడుతున్నాం, కాషాయ బుక్ లో. అందరి సమానంగా చూడండి. ఎట్లయితే ఛత్రపతి శివాజీ గారు పరమత స్థానంతో అన్ని మతాలను చూసిండో మీరు అధికారులుగా మీకు చెప్తున్నాం. ఈ రోజు ఈ ఔరంగజేబు వారసుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి హిందువులను అవమానిస్తే దానికి తగిన జవాబు, తగిన సమాధానం మేము అధికారంలో రాగానే మొదట నిలబెట్టేది మిమ్మే ఈ కోర్టుల ముందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలకు సెలవు తీసుకుంటున్నాను. బోలో శివాజీ మహారాజ్.